నమస్కారం అండి. లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది కమ్మటి బెల్లం పరమాన్నం. కానీ చాలా మందికి బెల్లం వేయగానే పాలు విరిగిపోవడమో లేదా పరమాన్నం గట్టి పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు ఒక చిన్న ట్రిక్‌తో పాలు అసలు విరిగిపోకుండా కుండలో వండినంత రుచిగా పరమాన్నం ఎలా చేయాలో మనం చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉందండి. బియ్యాన్ని వండే ముందు ఒక అరగంట సేపు నానబెడితే పరమాన్నం త్వరగా ఇంకా దూదిలాగా మెత్తగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు ఒక మందపాటి పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 కప్పులు పాలు వేసుకోవాలండి. మనం ఏ మెజర్మెంట్ అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పులు వేసుకోవాలి. అలాగే వాటర్ అయితే ఒక 2 కప్పులు వేసుకోవాలండి. వాటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఉత్త పాలు మాత్రం వేసుకోకూడదు. గట్టి పడిపోతుందనమాట. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మంటను మీడియంలోనే పెట్టుకొని పాలు కాంచుకోవాలండి. పాలు ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. పాలల్లోకి బియ్యం వేసిన తర్వాత ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే బియ్యం వేశాక అలాగే వదిలేస్తూ ఉంటారు. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే పాలు అడుగు పట్టకుండా మీగడ గిన్నె అంచులకు పేరిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో చిన్న సీక్రెట్ ఏంటంటే బియ్యం ఉడికేటప్పుడు అందులో ఒక అర చెంచా కమ్మటి నెయ్యి వేసి చూడండి. బియ్యం మెత్తగా ఉడకడమే కాకుండా పరమాన్నానికి మంచి సువాసన, పట్టులాంటి రుచి వస్తుందన్నమాట. అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు మనం ఎంత నిష్టగా ప్రేమతో వండితే ఆ ప్రసాదం అంత రుచిగా ఉంటుంది అంటారు కదండి. చూసారా అండి, పాలల్లో బియ్యం ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. ఇలా పాలల్లోనే బియ్యం పూర్తిగా ఉడికితేనే మనకు కావలసిన ఆ కమ్మదనం రుచి వస్తుంది. మంటను మాత్రం మర్చిపోకుండా తక్కువలోనే ఉంచాలండి. ఇక ఇందులోకి ఒక అర టీ స్పూను యాలకుల పొడిని వేసుకుందాము. ఈ యాలకుల పొడిని బియ్యం ఉడుకుతున్నప్పుడే వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పరమాన్నంలోకి బాగా దిగుతుందన్నమాట. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాలు, బియ్యము, యాలకుల పొడి అన్నీ కలిసి ఎంత చక్కగా సిద్ధమయ్యాయో. ఇప్పుడు ఇదంతా కాస్త వేడి తగ్గే వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న చిట్కా అండి. చాలామంది స్టవ్ వెలుగుతుండగానే వేడివేడి పాలల్లోకి బెల్లం వేసేస్తూ ఉంటారు. దానివల్ల పాలు విరిగిపోతాయి అన్నమాట. అలా చేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసి వేడి కాస్త తగ్గాక బెల్లం పాకం పట్టుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని మనం ఇంతకుముందు మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పాకం పట్టుకోవాలి. పాకం అయితే మరి గట్టి పాకం అవసరం లేదండి. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందన్నమాట. ఇలా తీగ రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. వెంటనే దీన్ని వేసేయకూడదు. కొద్దిగా చల్లారనివ్వాలి. వేడి కాస్త తగ్గాక మనం వడగొట్టుకున్న బెల్లం నీటిని పోసి కలిపితే పరమాన్నం అస్సలు విరగదండి. పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిసే వరకు. ఇక చివరగా ఒక బాణలిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. నెయ్యి ఇక్కడ ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుందన్నమాట. వీటిని యాలకుల పొడితో పాటు పరమాన్నంలోకి వేసి బాగా కలిపితే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం సిద్ధమైపోతుందండి. చూసారుగా, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కమ్మటి నెయ్యి పరమాన్నంలో కలిసిపోయి ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రీమీగా ఉందో చూడండి. అసలు ఈ నెయ్యి, యాలకుల సువాసన చూస్తుంటేనే ఇల్లంతా ఒక పవిత్రమైన వాతావరణం వచ్చేస్తుందండి. పాలు కొద్దిగా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా మన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా రాబోయే పూజలకి లేదా పండగలకి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో పరమాన్నం ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కాలు మీకు ఉపయోగపడితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మంచి మంచి వంటలు, కిచెన్ టిప్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. Thank you for watching. Bye bye.